హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక నార్త్ ఇండియన్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. కడీ పకోడా. ఇది పెరుగు యూస్ చేసి చేస్తారనమాట. కొంచెం సిమిలర్గా మన మజ్జిగ పులుసు లాగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు. దీనికి మీరు పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది, లేదా పుల్లగా ఉన్న మజ్జిగ అన్నా తీసుకోవచ్చు. తీసుకొని అందులో 1/4 కప్పు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మసాలాలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/4 టీ స్పూన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 సరిపోయేంత చేస్తున్నాను అనమాట. సో పెరుగు తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు వాటర్ యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి ఫస్ట్ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేస్తూ ఉంటే తర్వాత సిమ్లో పెట్టేసి కుక్ అవ్వనివ్వచ్చు అనమాట. ఇది మినిమం ఒక 20 మినిట్స్ కుక్ అయితే బాగుంటుంది. అండ్ ఇందులోకి పకోడాలు తయారు చేసుకోవాలి. అవి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది వేసుకోవాలి. 2 మిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు, కొద్దిగా వాము, ఉప్పు, పసుపు. నేను ఇందులో కారం వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని నేను అదే పుల్లటి పెరుగుతో దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు వద్దంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ పెరుగు హాఫ్ వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదేం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే పకోడీలాగా వేసుకోవచ్చు. ఒక మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా. అది వేడైన తర్వాత ఇలా స్పూన్తో చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలన్నమాట. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక సైడ్ టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కుక్ అవ్వనిద్దాం. ఒక 5 మినిట్స్కి ఇవి పకోడాలు 2 సైడ్లు ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం ముందుగా చేసుకున్న కర్రీ ఉంది కదా, అది కూడా మంచిగా బాయిల్ వచ్చి ఒక 20 మినిట్స్ బాయిల్ అయింది. అది కూడా అయిపోవడానికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న పకోడాలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు దీనికోసము మనం తడకా ప్రిపేర్ చేద్దాము. మీరు కావాలంటే పకోడాలు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు తినే ముందు. ఇప్పుడు ఒక తడకా ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇంగువ వేసుకొని మనం ముందుగా చేసుకున్న ఉంది కదా కడి, అందులో వేసుకోవాలన్నమాట. ఈ తడకాలో నేను కొద్దిగా 1/4 టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను. కారం వేసేసి ఆ తడకాని ఇందులో వేసేసేయాలి. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయాలి లాస్ట్లో. రెడీ అయిపోయిందండి కడీ పకోడా. అండ్ దీన్ని రోటీతో కానీ రైస్తో అన్నా సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది రోటీతో కన్నా రైస్తో బాగుంటుంది. నేనైతే జీరా రైస్తో సర్వ్ చేశాను. ఎనీ స్టీమ్డ్ రైస్తో మీరు సర్వ్ చేసుకోవచ్చు.